హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని టేస్టీ చేపల పులుసు అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా సరే ఈ విధంగానే చేసుకుంటారు. సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా నేనైతే ఫిష్ని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఫిష్ని మార్కెట్ నుంచి తెచ్చాక ఉప్పు వేసి తోమి వాటర్తో బాగా వాష్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఇందులోకి తగినంత పసుపు, కర్రీకి తగినంత వేసేసుకోవాలండి. అలాగే కారం వేసుకోవాలి. కారం మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలండి. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ కారం అయితే వేసానండి. 3 స్పూన్స్ కారం అయితే పడుతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసానండి. ఇవన్నీ మన ఫిష్ పీసెస్లో వేసి బాగా కలిపి పెట్టుకోవడం వల్ల ఫిష్కి ఈ మసాలా బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను. ఇప్పుడైతే మనం కలుపుకోవాలి. ఈలోపు కర్రీ కోసం ప్యాన్ పెట్టానండి. ఆయిల్ వేసాను, హీట్ అవుతుందని. మనకి చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అలాగే నేను ఇక్కడ ఉల్లిపాయ ముద్ద కూడా మిక్సీ పెట్టుకున్నాను. కర్రీకి కావాల్సినవన్నీ కూడా ముందుగానే తయారు చేసి పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను. వాటిని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒక 2 సార్లు వాష్ చేసి తగినంత వాటర్ వేసి నానబెట్టాను. ఇప్పుడైతే మన ఫిష్ పీసెస్ని కలుపుకుందాము. ఇలా కలుపుకొని పెట్టుకోవడం వల్ల ఫిష్కి మసాలాలు పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం కర్రీ వండినప్పుడు ఎక్కువగా మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదండి. అప్పుడు మనకి చేప ముక్కలు విడిపోకుండా కర్రీ కూడా మనం ఈజీగా వండుకోవచ్చు. మొదటిసారి వండే వాళ్ళకి ఇదే చిన్న టిప్ అండి. ఇలా ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల లాస్ట్లో మనం ఎక్కువగా కలపాల్సిన అవసరం రాదు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కదా. కొంతమందికి సరిగ్గా కలపడం రాక ముక్కలు అయితే విరిగిపోతాయండి. అందుకని ఇలా ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా అయితే వండుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా కలిపి పక్కన పెట్టేసానండి. మూత పెట్టి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఈలోపు మనకి ఆయిల్ కూడా హీట్ అయ్యింది. నేను మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర వేసి మిక్సీ పెట్టానండి. అల్లం వెల్లుల్లి ఎక్కువగా పట్టదు, చేపల కూరకి కొద్దిగానే తీసుకోవాలండి. వాటిని అయితే మనం మిక్సీ పెట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో వేసి అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించాలి. మేము రైస్ బ్రాన్ ఆయిల్ వాడతామండి, అందుకు ఆయిల్ అయితే ఆ కలర్లో ఉంది. పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుందండి చేపల పులుసులో. ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది కదండి, పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. ఇదైతే మనకి దగ్గరకు వచ్చేయాలి. మనకైతే ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై అయిపోతుందండి. ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ సపరేట్ అవుతుంది. తర్వాత ఇందులోకి టమాటా వేసానండి. ఒక టమాటా తీసుకున్నాను పెద్దది, దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసాను. మీరు కావాలంటే టమాటాని పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చండి. టమాటా వేసి అయితే మగ్గించాలి. మీకైతే నేను ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి టమాటాలు కూడా మగ్గిపోయాయి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలండి. ఆయిల్లో కొంచెం ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మరి ఎక్కువగా మిక్స్ చేయకూడదండి, స్లోగా కలుపుకోవాలి. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసం అయితే తీసుకుందాము. ఇది ఫిష్ పులుసు కదండి, చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. మన కర్రీకి తగినంత వేసుకోవాలండి. ఇప్పుడైతే చింతపండు రసం వేసేద్దాము. మనకి ప్యాన్లో మసాలా ఉండిపోయింది కదండి, అందుకని నేను ఈ ప్యాన్లోకి తీసుకున్నాను. ఈ మసాలా వేస్ట్ అవ్వకుండా మసాలాతో పాటు కలిపి వేసేసుకోవచ్చు మన ఈ వాటర్ని. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల పాటు మగ్గించానండి. తర్వాత ఒకసారి స్లోగా కలిపాను. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియజేయండి. విడివేడి అన్నంలో ఇలా ఈ కర్రీ చేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. అసలే మనకి చల్లగా ఉంటుంది కదండి, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా తిరిగిపోతుంది. ఇప్పుడైతే మనకి ఇది కూడా కొంచెం మగ్గింది. తర్వాత ఈ వాటర్ని అయితే వేసేస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఇలా ఫిష్కి ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఎక్కువగా కలపాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ముక్కలు విడిపోకుండా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఇవి చింతపండు రసం వేసేసాను. వేసేసాక ఒకసారి కలుపుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ అంతా కింద ఉండిపోతుంది కదా, స్లోగా కలుపుకోవాలి. ఒకవేళ గట్టి పెట్టి కలపడం రాదు, ముక్కలు విడిపోతాయి అనుకుంటే మనం
ఈ ప్యాన్కి ఒక క్లాత్తో పట్టుకొని కలుపుకోవచ్చండి. అలా మిక్స్ చేసినా సరే మనకి కలిసిపోతుంది. కానీ ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కూడా మనకి మొత్తం కలవాలి కాబట్టి గట్టితో కలుపుకోవాలి. ఇప్పుడైతే మిక్స్ చేసేసానండి. తర్వాత ఇదిగోండి ఇలా క్లాత్ పట్టుకొని కలుపుకోవాలి, ఈజీగా కలుస్తుంది. ఇంకా దీని తర్వాత నుంచి మనం గరిటె పెట్టకూడదండి, ఈ విధంగానే కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసాను. పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టానండి. పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మంచి స్మెల్ వస్తుంది మూత తీస్తే. ఇలా పొంగు రావాలండి. పొంగు వచ్చాక మనం లో ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. ఫిష్ కర్రీ తొందరగానే ఉడికిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసానండి, ఫ్లేమ్ అయితే తగ్గించాను. మీకైతే కర్రీ ఉడికిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరకు రావాలి, ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. మనకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే వేసుకుని ఇప్పుడే కలుపుకోవాలండి. వేడి మీద ఈజీగా కలిసిపోతుంది. ఇలా ఒకసారి కలిపానండి, మధ్యలో ఒకసారి. ఇప్పుడైతే మనకు ఆయిల్ సెపరేట్ అయింది కదా, ఫిష్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసానండి. కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు. చేపల పులుసులో కొత్తిమీర వేసుకుంటేనే బాగుంటుంది. కొత్తిమీరని స్కిప్ చేయకండి. మూత పెట్టేసి ఇప్పుడైతే మనం ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలి. కొత్తిమీర వేసాక స్టవ్ ఆఫ్ చేయకూడదండి. ఇలా మగ్గించడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి కర్రీ బాగా తీసుకుంటుంది. మరి 2 నిమిషాలు మగ్గించాను కదండి, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి, ఫిష్ కూడా సూపర్గా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుందండి. ఈ కర్రీ మార్నింగ్ కన్నా ఈవినింగ్కి ఇంకా టేస్ట్ అయితే వస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ఇలా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.